6 నెలలు అవుతుంది కదండీ. ఈ 6 నెలల్లో ఎటువంటి పరిపాలన అనేది చూసారు? ఈ 6 నెలల్లో ఒక విముక్తి కలిగిందమ్మా. ఒక రావణాసుడికి ఏదో అంటారు కదా, అదైతే విముక్తి అయితే జరిగింది. కాకపోతే ఎక్సలెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. అంటే గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా, మరి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతానికి ఇప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులని వేశారు కానమ్మా, అభివృద్ధి ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ అభివృద్ధిగా, రోడ్లు వస్తున్నాయి. ఏ టు జెడ్ మొన్న దావోస్ వెళ్ళారు, అవన్నీ డబ్బులు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఏ టు జెడ్ ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సురక్షితంగా ప్రజలు ఉంటారు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక సీనియర్ అని అంటారు. ఏదైనా ఆచితూచి అడిగేస్తాడు అని చెప్పేసి అని అంటారు కదా. అమరావతి చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి పరంగా అసలు ఉరుకులు పెట్టిస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం ఏంటంటే, లోకేష్ గారు పప్పు అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు ఆయన ఒక శిల్పి మౌలింగ్ చేసినట్టు ఆయన ఫుల్ రాజకీయాల్లో తయారైపోయాడు. నెక్స్ట్ సీఎం ఆయనే. ఇంత ఆవగింజల ఆరభాగం కూడా ఆలోచన లేదు, ఆయనే నెక్స్ట్ సీఎం. ఎందుకని ఆయనే నెక్స్ట్ సీఎం అంటున్నారు? మరి లోకేష్ గారిని అసలు రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా గతంలో. రాజకీయాల్లో పనికిరాడంటే ఇప్పుడు మొత్తం ఏ టు జెడ్ ఆయన చేసేది మొత్తం చూస్తున్నారుగా, అన్నోళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది. అందుకే లోన్ కూర్చున్నారు, ఇంతవరకు బయటికి రాలి. అది మరి జాబ్స్ అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్స్కి పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు, పక్క దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళకూడదు, ఇంటి పట్టునే వండుకుంటూ పేరెంట్స్కి దగ్గరగా వండుకుంటూ మన ఏపీలోనే జాబ్స్ చేసుకునేలాగా ఐటీ కంపెనీస్ తీసుకొని వస్తానంటున్నారు. నిజంగా ఒక ఐటీ మినిస్టర్ ద్వారా పిల్లలకి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు అనేది ఉండిద్ది అంటారా? అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఎక్సలెంట్గా ఉంటుందమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల కంటే రేపు ఉండే కొందుకు మెరుగ్గానే ఉంటుంది. మెరుగు అసలు చాలా మెరుగ్గా వస్తుంది. దాంట్లో ఆలోచనే లేదు, సందేహం లేదు. వీళ్ళ గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఏ టు జెడ్ ఇబ్బంది లేకుండా ఆయన పనిచేసి పెడతాడు. మనకి ఇప్పుడు ప్రజలు నిద్రపోతున్నారంటే మనశ్శాంతిగా పడుకుంటున్నారు. అది గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? వాళ్ళంతా ఇదేంటి పబ్లిసిటీ చేసుకోవడానికి, కానీ ఈయన పబ్లిసిటీ చేయడమ్మా, చేసి చూపిస్తాడు అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే ఇందాక చెప్పే కదమ్మా, ఎక్సలెంట్ అని. దాంట్లో నో డౌట్ వాళ్ళ పరిపాలనలో ఇంత కూడా తేడా రాకుండా చేస్తారు. ఎవరన్నా తప్పు చేసినా ఖండిస్తారు వీళ్ళు. ఖండించి ఎటువంటి ప్రజలకి బాగా మంచి చేయగలిగే నాయకులు వీళ్ళే, ఈ కూటమి ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా పని చేయటానికే నేను ఒక పనివాడిలాగా పని చేస్తానని చెప్పి ఆయన ముందుకు వస్తున్నాడు. వీళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో ఇలాగా నాయకులు, లీడర్స్ జనాల్లో తిరగడం కానివ్వండి, ఇలా ఏమైనా చూసారా? వచ్చేవాళ్ళమ్మా, కానీ వాళ్ళు చెప్పిన కొంచెం డబ్బా కొట్టుకుంటా అట్లా తిరిగేవాళ్ళు. వీళ్ళు అట్లా చేయట్లేదమ్మా. అంటే వీళ్ళు చెప్పింది నిజంగానే చేసి చూపిస్తున్నారంటారా? 100కి 1000% చేస్తున్నారు, దాంట్లో నో డౌట్. కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్. దాంట్లో మనం ఆలోచన అనేదే లేదు. మీరు ఆ క్వశ్చన్ కూడా అడగకూడదు. ఓకే, మీ పేరు? విజయ్ కుమార్ చాపల. ఎలా ఉందండి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్లో ఎటువంటి పరిపాలన అనేది చూశారు? చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా, చాలా హ్యాపీగా ఉన్నారమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు పోలవరం, నెక్స్ట్ అమరావతి, మెయిన్ ఈ రెండు కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం, అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందమ్మా. పోలవరం చాలా బాగుంటుందమ్మా. అమరావతి కూడా కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి పడుతున్నారు. అన్ని విధాలకు చాలా బాగుంటుందమ్మా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు అంటారు, ఒక సీనియారిటీ లీడరు అని అంటారు, అనుభవం కల వ్యక్తి అంటారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా చూసుకుంటే చంద్రబాబు గారిని మించిన నాయకుడు మరో నాయకుడు లేడు. వాళ్ళది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పట్టుదలతో అమరావతి అభివృద్ధి చెందుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అంటే అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల్లో ఏం చేసి చూపించట్లేదు అని అంటున్నారు. అంటున్నారు కదా అమ్మ, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అదేవిధంగా ఇంకా బోల్డని రోజులు ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చెందుతుందో లేదో 5 సంవత్సరాల్లో చూస్తే తెలుస్తుంది అమ్మ. మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అమరావతి విషయం కానివ్వండి, పోలవరం కానివ్వండి, అసలు అంటే అభివృద్ధి పరంగా ఏ మాత్రం కూడా ముందుకు తీసుకెళ్ళలేదు కదా, ఎందువల్ల అంటారు? ఏ ప్రభుత్వం అమ్మా? గత 5 సంవత్సరాల్లో. గత 5 సంవత్సరాల్లో జగన్కి పరిపాలించే విధానం తెలియదు ఆయన. అంతమానం కోపాలు ద్వేషాలు, ఎస్ఎల్ని ఎంత హింసించారా అనేది గత ప్రభుత్వంలో ఉన్న ఎస్ఎల్కి తెలుసమ్మా. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా ముందుకు సాగుతుంది, బాగుంటుందమ్మా. ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? యువ నాయకుడు, ముందు చాలా భవిష్యత్తు ఉంది, అన్ని విధాలుగా కూడా ఆయన రాజకీయంలో కొనసాగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనమ్మా, ఇంకా ఐటీ కంపెనీస్ తేవాలి అని అంటున్నారు కదా, అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ఉండాలి, అభివృద్ధి పరంగా చూసుకుంటే బాగుండాలి, జాబ్స్ పరంగా అన్ని ఇతర దేశాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు, ఇంటి పట్టునే వండుకుంటే ఇక్కడే చేసుకోవాలి అని అంటున్నారు కదా. నిజంగా ఈ ఒక ఐటీ మినిస్టర్ ద్వారా ఐటీ కంపెనీ అన్ని విధాలు కూడా ఆయన తీసుకొస్తారో, మన అమరావతిని పూర్తిస్థాయిలో డెవలప్మెంట్ చేస్తారో, ఐటీ రంగాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా 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 బాగుందమ్మ కూటమి ప్రభుత్వం. విజయవాడ, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. సమ్ బిల్డర్స్ కానీ విల్లా హౌసెస్ కానీ ఇదివరకు ప్రభుత్వంలో రాలేకపోయారు, ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గుంటూరు, తెనాలి అలాంటి సిటీలు బాగా డెవలప్ అయినాయి. విజయవాడ కూడా ఇప్పుడు బాగా ఈ పాయకాపురం సైడ్ కానీ ఇటు కానీ బాగా డెవలప్ అయింది. ఈ గత 6 నెలల్లో చూస్తే డెవలప్ అయింది. మన ముఖ్యమంత్రి గారు వేరే దేశం వెళ్ళి ఈ ఒక సాఫ్ట్వేర్ సంబంధించి కానీ ఉద్యోగాల గురించి గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ 1 year లోపు అవన్నీ జరుగుతాయని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియారిటీ లీడర్, ఏదైనా ఆచితూచి ముందడిగేస్తారు అని అంటారు కదా. మరి గత 5 సంవత్సరాల్లో మనకంటూ ఒక రాజధాని అనేది లేదు, 3గా విభజించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది డెవలప్ చేయాలి అని అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఇస్తారని నమ్మకం ఉందా 5 సంవత్సరాల్లో? కంపల్సరీగా ఇక మనం దాంట్లో ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకి వేరే 3 రాజధానులు ఏమీ లేదు, అంతా కూడా గత ప్రభుత్వం చేసిన బూటక రాజకీయం. ఇంకా మనకు రాజధాని అంటే వేరే మాట క్వశ్చన్ ఏం లేదు. అమరావతి ఇంకా మనం అనుకోవడమే, దాని గురించి మనం వేరే చర్చించుకోవడం కూడా అది. అయితే ఏంటంటే ఆయన పరిపాలనలో ఒక స్వచ్ఛత, ఒక పద్ధతి ఉంటుంది. ఆయన ఏమైతే చెప్తాడో అదే చేస్తాడు కంపల్సరీగా. గతంలో మనం 13 ఏళ్ళు 9 ఏళ్ళు చూసి ఉన్నాము. మళ్ళీ మనం ఈ అవకాశం ఇచ్చాం కాబట్టి ఆయన బాగా సద్వినియోగం చేసుకుని మనకి చేస్తాడని మేము బాగా అందరం ఆశిస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదండి, గత 5 సంవత్సరాల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? అప్పుడు మనం ఒక యుద్ధం చేసి రాజధాని విడగొట్టుకుని మన కాలమే మనం నిలబడే టైంలో మనం ప్రజలు మళ్ళీ రెండోసారి ఇంకా అవకాశం ఇవ్వడం వల్ల మనం 15 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. దాన్ని 5 ఏళ్లలో మళ్ళీ ముందుకు లాక్కొచ్చి మన రాజధాని సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తాయి. హైదరాబాద్, చెన్నైతో పాటు బెంగళూరుతో పాటు కూడా సమానంగా ఉంటుందని వచ్చే 5 ఏళ్లలో మనం కంపల్సరీగా ఉంటుంది అని ఇప్పటికే 2-3 కంపెనీలు వచ్చేస్తున్నాయి. మెడికల్ సైడ్ కానీ ఇంకోటి కానీ ఉన్నాయి. ఆయన హయాంలోనే కదా మనకి ఎయిమ్స్ కానీ వచ్చింది, గుర్తుందా మీకు? అట్లాగే విజయవాడలో అమ్మవారి గుడి మీద ఫ్లైఓవరు ఆయన హయాంలోనే తెచ్చింది, అది వండరే. ఈరోజు బెంజ్ సైకిల్ చూస్తాం, బెంజ్ సైకిల్ నుంచి ఫ్లైఓవర్ వేసింది ఆయన హయాంలోనే. అంటే పేదలకు ఒకవేళ ఆయన గత ప్రభుత్వం ఆయన పథకాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు చేరిన అనేది సెకండరీ. అయితే ఏరియా పరంగా కానీ విద్యాపరంగా కానీ డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే అండి, ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యువతరానికి కొత్త మంత్రి కావాలి, ఆ కొత్తదానాన్ని ఆయన చూపిస్తాడు అని చంద్రబాబు నాయుడు లాగా చేయడానికి ఆయన సార్కి కొంత టైం పట్టినా కూడా ఆయన పదవికి ఆయన న్యాయం చేయగలుగుతారు. ఇప్పుడు ఆయన కూడా దావోస్లో పర్యటించారు, ఐటీ కంపెనీస్ తేవాలి, యువత స్టడీస్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోకూడదు, మన ఏపీలోనే
ఒక సరైన ప్లాట్ఫామ్స్ అనేది ఇస్తే పేరెంట్స్కి దగ్గరలో ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు లోకేష్ గారు. నిజంగా యువతకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా ఒక ఐటీ మినిస్టర్ ద్వారా? గత కొంతకాలం మనం కింద చూసుకుంటే హైదరాబాద్లో చేస్తే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, పక్కన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు కానీ, పక్కన మహారాష్ట్ర వాళ్ళు కానీ, బాంబే వాళ్ళు కానీ, ఇప్పుడు చెన్నై వాళ్ళు కానీ అందరూ వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకున్న చాలామంది ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అంతమంది చేసిన ఆయన ఇప్పుడు మనకు ఎందుకు చేయడం అనే సంసిద్ధం అయితే లేదు. కంపల్సరీగా దావూది నుంచి అక్కడి నుంచి కంపల్సరీగా మనకి ప్రస్తావన జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ విషయం కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారు అని అంటున్నారు కదా. నిజంగా హైదరాబాద్ లానే మనది కూడా డెవలప్ చేస్తారని నమ్ముకుందా మన ఏపీ కూడా? మనకి ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఆ కుల రాజకీయాలు ఛేదిస్తే మన విజయవాడలో మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఫస్ట్ నుంచి కుల రాజకీయాల వల్లే మనం ఎదగలేకపోయాము. అంతా సామూహికంగా జరిగిద్ది, ఈసారి బాగా జరిగిద్ది, ఏం ప్రాబ్లం లేదు. మనలో మనకు చాలా చైతన్యం వచ్చింది. మన ఎన్నికల్లో చూసారు అంత చైతన్యం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం రావడం. దానికి తోడు మన చంద్రబాబు నాయుడుతో పాటు మన బ్రదర్ కళ్యాణ్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా జరిగిద్ది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ప్రపంచం మొత్తం విజయవాడ చూసే విధంగా చేస్తారు. మరి గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి సంబంధం ఉందా? అలాగే ఉంటుంది. ఏదో గతంలో గతం ఎలా జరిగిందనేది చూసే కదా మన ప్రభుత్వం మన ఓటింగ్లో నిర్ణయాలన్నీ మారిపోయినాయి. అన్ని పథకాలు ఇచ్చినా అన్నీ పక్కన పెట్టి మనకి తెచ్చుకున్నారంటే ఈయన దగ్గర వర్క్ ఉందనే కదా. ఐటీ కంపెనీలు గ్యారంటీగా వస్తాయి. మన పిల్లలకు ఈ రోజున చదివే మెడికల్ సంబంధించి కానీ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ అన్నీ విజయవాడే వస్తాయి. విజయవాడలో సంబంధిత అంత స్థలాన్ని ఆయన అమరావతిలో ఏర్పరిచి ఉంచాడు. అన్ని కంపెనీలకి సిద్ధమే చేసి ఉంచారు. మీరేం ఓకే అండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈయన పదవి విరమణ చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? అంత చెప్పేంత నాలెడ్జ్ నా దగ్గర లేదండి. ఆయన సేవ్ చేసుకుంటాకేమో చేశాడని అనుకుంటున్నాను నేను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి అంటేనే కలిసి ఉంటాం. కలిసి ఉండటంలో గొప్పతనం ఉంటుంది కానీ ఇంకా బాగుంటుంది. తెలుగుదేశానికి ఇంకో బలం చేకూరింది. ఇంకా ఎక్కువ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీ పేరు? హరిబాబమ్మ, పట్టం హరిబాబు. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో పరిపాలన అనేది చూసుకుంటే ఎటువంటి పరిపాలన చూశారు? బాగుందమ్మా, పరిపాలన బాగుంది. కాకపోతే కొంచెం ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది వల్ల కొంచెం కూటమి ప్రభుత్వం జరిగిన అన్యాయాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆర్థిక పరిస్థితిని ఇంకా పురోభివృద్ధి చేసుకుంటూ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కంపెనీలు తెచ్చి ఉద్యోగ వృత్తులను కూడా కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మరియు మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ గారు మరి దావోస్ వెళ్ళి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క వినతిని మన్నించి రావడానికి కూడా ఎక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక 2 సంవత్సరాల్లో అమరావతిని అద్భుతంగా చూడబోయే సందర్భం ఎదురవుతుందని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఓకే, అమరావతి విషయమే చూసుకుంటే గతంలో 3గా విభజించారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకంటూ ఒక రాజధాని అనేది లేదు, ఒక రాజధాని లేని ప్రజలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాజధాని అనేది ఫినిష్ అవ్వాలి అని అంటున్నారు. నిజంగా చేసి చూపిస్తారంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియారిటీ ఎక్కువ అని అంటారు కదా, ఏదైనా ఆచితూచి అడిగేస్తారు అని అంటారు. నిజంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని తల్లిదండ్రులు చాలా ఎదురు చూస్తున్నారమ్మా. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు హైదరాబాదు ఒక స్థాయిలో ఉందంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే. అలాంటి విజన్ ఉన్న నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. గతంలో వైసీపీ ప్రభుత్వం వల్ల విచ్ఛిన్నమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన సమకూర్చి సమర్థవంతంగా మళ్ళీ ప్రజలకి నమ్మకాన్ని కలిగిస్తూ, ఇంతకుముందు నాయకులన్నా, కోర్టులన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా చాలా అపనమ్మకంగా బ్రతికారమ్మా. 5 సంవత్సరాలు ప్రజలు భయాందోళనతో బ్రతికారు. ఏ చిన్న సమస్యని చెప్పాలన్నా కూడా కేసులు పెట్టి లోపలేపించి వాళ్ళ మీద సెక్షన్లు పెడుతూ ఒక భయంకరమైన ఆందోళన కలిగించారు. ప్రజలనే కాదమ్మా, సామాన్యటువంటి నాయకులను కూడా లోపలేపించి వాళ్ళ యొక్క విజన్ని బయటికి రానియకుండా తొక్కేశారు. కనీసం వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేశారమ్మా. వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా బాధపడ్డారు. మీరు అనుకున్నట్టు రాబోయే 5 ఏళ్లలో 2000 మనకి ఈ 29 కల్లా రాష్ట్రం
ఒక అద్భుతంగా ఉండబోతుంది అనేది సత్యం. ఇది ఖచ్చితంగా మనం నమ్మొచ్చు అనేది మా యొక్క అభిప్రాయం. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే రౌడీ పరిపాలన, ఇదే రౌడీ రాజ్యాంగం అని అంటున్నారు. గత 5 సంవత్సరాల్లోనే బాగుంది, ప్రజలంతా చాలా బాగున్నారు అని అంటున్నారు కదా. ఒక దొంగ వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళని కూడా దొంగ దొంగ అనే పిలుస్తారమ్మా. ఎందుకంటే పక్కనోడు కూడా దొంగని చేయాలని చూస్తారు. వీళ్ళు దాచుకున్న సొమ్ము బయటికి తీస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఎటువంటి డబ్బు ఆర్థిక పరిస్థితి లేకుండా కూడా ప్రజలందరికీ డబ్బు అంత పంచినా కూడా వీళ్ళ దగ్గర ఉండే సొమ్ము ఇంకా మిగులుద్దమ్మా. వాళ్ళు ఒక 10 ఏళ్లకు 20 సంవత్సరాలకు సరిపడా రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు కానీ వనరులు కానీ దేన్ని వదిలిపెట్టకుండా లాస్ట్గా మట్టిని కూడా వదిలిపెట్టకుండా సొమ్ము చేసుకున్నటువంటి నాయకులమ్మ వాళ్ళు. ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్ అమ్మ. ప్రజలు పార్టీ ఎంతో బాధలో ఉన్నప్పుడు ఇక మన పని అయిపోయింది అనుకున్న టైంలో ఆయన ఒక యువగళం పాదయాత్ర బిగిన్ చేసి మాలాంటి కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉత్సాహంతో యువగళం పాదయాత్రతో మళ్ళీ ఊపిరి పోసి ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడానికి ఈరోజు మనం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నా కూడా అది మన నారా లోకేష్ బాబు గారి యొక్క ప్రయత్నమే. ఆయన యొక్క పాదయాత్రే ఈరోజు రాష్ట్రం ఇలా ఉందంటే ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక విజన్ ఉన్నటువంటి లీడర్, డైనమిక్ లీడర్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టరు, ఆయన ద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులకి నిరుద్యోగ అవకాశం అనేది తగ్గి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? అంటే ఐటీ కంపెనీస్ కోసం తిరుగుతున్నారు, రీసెంట్గా దావోస్ కూడా వెళ్ళొచ్చారు, విదేశాలు తిరుగుతున్నారు. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నారా లోకేష్ బాబు గారు కాబోయేటటువంటి పార్టీ లీడరే కాదు, కాబోయే ముఖ్యమంత్రి కూడా అమ్మ. అటువంటి లీడరు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్యూచర్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ లోటు లేకుండా చేస్తాడనేది ప్రజలందరూ, అలాగే యువత, చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు నమ్ముతున్నారమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారిని చాలా మాటలు అన్నారు, చాలా విమర్శించారు. గతంలో పప్పు అన్నారు, అసలు ఎందుకు పనికిరాడు అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అనబట్టే ఈరోజు నారా లోకేష్ గారు ఒక డైనమిక్ లీడర్ అయ్యారు. మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామమ్మా. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను చెయ్యాలి, ప్రజల్లోకి నేను వెళ్ళాలి, నేను ఖచ్చితంగా పాలిటిక్స్లో పాల్గొవాలని స్ఫూర్తి వాళ్ళు అలా విమర్శించడం వల్లే నారా లోకేష్ బాబు గారికి వచ్చింది. ఇది వాళ్ళు అలా చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అటువంటి లీడర్ మాకు ఈరోజు అందుకున్నాడంటే వాళ్ళు విమర్శించిన విమర్శలే మాకు ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ చాలా డైనమిక్ లీడర్ని అందించారని వాళ్ళకి మరోసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. విజయసాయిరెడ్డి ఈయన పదవి విరామం చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? విజయసాయిరెడ్డి గురించి చెప్పాలంటే చాలా కేసులు ఉన్నాయమ్మా. ముందు జగన్ గారు A1 అయితే A2 విజయసాయిరెడ్డి గారు. మరి ఇవన్నీ విశాఖపట్నం అయితే నామరూపాలు లేకుండా చేసిన పాత్ర విజయసాయిరెడ్డి గారిదే. మరి అక్కడ ఋషికొండ అయితే కావచ్చు, ప్రకృతి వనరులు కావచ్చు, మరి సముద్రం ఉన్నటువంటి ఓడరేవులు కావచ్చు, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి ఆయన దగ్గర. వీటన్నిటిలో కూడా కేసులు ఎక్కడ మరి మాకు మెడకు చుట్టుకుంటాయనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. మరి వారి అభిప్రాయం ఏంటంటే నేను వైసీపీ నుంచి తప్పుకుంటే నా మీద ఒత్తిడి తగ్గుద్దనో వారి అభిప్రాయం వారికి ఉండొచ్చమ్మా. కానీ ఏదైనా సరే కొంత లోటుపాట్ల వల్ల ఆయన పార్టీకి రాజీనామా చేయడం కూడా జరుగుతుంది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? చాలా అద్భుతం అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ బాబు గారి నాయకత్వం కానీ, వీరు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని చాలా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తారనేది ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. ఇంకా ఎందుకు ఇంత కొంచెం లేటుగా జరుగుతుందంటే రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది. అలాగే పోలవరం కానీ, అమరావతి కానీ, ఒకటి కాదమ్మా, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ₹1 కూడా లేకుండా ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారు. అటువంటి అన్నీ కూడా సమకూర్చుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ప్రజలు కూడా కొంత సమన్వయం పాటించాలి. ఎందుకంటే పథకాలు రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అమలుపరచడానికి కొంత టైం పడుతుంది. అందువల్ల మనం నమ్మినటువంటి ప్రజలు కూడా నాయకుల పరిస్థితి ఏంటి? నమస్తే, మీ పేరేంటి? కృష్ణ అండి. ఓకే, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన, ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగానే ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదండి, అంటే ప్రజలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? ముందుగా
ఇస్తే మంచిదే కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వాల, ఏదో ఇచ్చామని చెబుతున్నారు, ఎవరికి అందలేదు. 100% ఇచ్చేలాగా చూడాలి. 100% ఇచ్చేలాగా చూడాలా. ప్రభుత్వం అంటే రోడ్లు గీడ్లు కొద్దిగా పర్లా బాగానే చేస్తున్నారు లోకడ దానికన్నా. ఓకే. మళ్ళీ ఈ పింఛన్లు అంటున్నారు, అవి సరిగా రావట్లా ఎవరికి కూడా. ఈ అమ్మ ఒడి అయ్యన్న చిన్నపిల్లలకు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకే ఇవ్వాల. 18 ఏళ్ళ సంవత్సరాల వాళ్ళు వాళ్ళకే ఇవ్వాల. ఇవన్నీ రోడ్లు అవన్నీ అయితే బాగానే చేసుకొస్తున్నారు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినాయి కదండి గతంలో. ఇప్పుడు ఎందుకు ఉట్టిగా మేపి సోమరిపోతులు చేయటమే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో గోతుల్లో బండి వెళ్తుంటే మొత్తం బండ్లంతా ఇరిగిపోయాయి. ఎక్కడ చూసినా గొయ్యి, ఒక ఊరు అనేది లేదు. ప్రతి ఊరిలో గోతులే తప్ప ఎక్కడా లేదు. ఇప్పుడు గోతులు మొత్తం ఎక్కడికక్కడే చేసేస్తున్నారు రిపేర్. చిన్న పని చేస్తారు. వీళ్ళు చెప్పిన మాట మీద నిలబడే మనుషులైనా ఈ ప్రభుత్వం నమ్మచ్చు అంటారా? ఈ పథకాలన్నీ ఇస్తే నమ్మొచ్చు, ఈ పథకాలన్నీ లేకపోతే మోసం చేసిన. 6-7 నెలలు అవుతుంది కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని రోజులు అయితే సంవత్సరం అయిపోద్ది. మరి సంవత్సరంలో ఏం చేశారంటే చెప్పుకోవడానికైనా ఏమైనా చేసినట్టు కనపడిద్ది అంటారా? వీళ్ళు చెప్పుకోవడానికి ఏమైనా చేసుకున్నట్టు ప్రజలకి కనపడలేదు కానీ రోడ్లు ఒకటి బాగు చేసినట్టు కనపడుతుంది, ఇంకా మిగతా ఏం చేయాలి. ముందు మన అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అంటారు? వస్తే బాగుంటే మనదే కనుక, అమరావతి మనదే కనుక డెవలప్మెంట్ అయితే కొద్ది ఫ్యూచర్లో పిల్లలు బాగుపడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేశారు, మొన్న మోసిపోయింది మొత్తం. అడుగు తినడానికి పోయాం. 3 రాజధానులు చేస్తే బాగుంటుంది, 3 దగ్గర అభివృద్ధి జరిగిద్దని కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. అక్కడనే ఆయన కూడబెట్టినట్టు పెట్టాడు. అక్కడ కొండలపైన ఇల్లు కట్టి ఉపయోగం లేదు, ఎవరికే సరైనది లేదు. ఏదో పింఛన్లు ఇచ్చారు, సోమరపోతనం చేశాడు. సోమరపోతాడు అయ్యాడు. పనిచేసేవాడికి మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు నేను కార్పొరేషన్లో పనిచేస్తా, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 30 సంవత్సరాలు ఇల్లు ఏడ్చేది 15,000 మా జీతాలు ఇచ్చేది. జీతం పెంచమన్నా కూడా పెంచరు. 34 సంవత్సరాలు నేను దీంట్లో చేరి కార్పొరేషన్కి ఇచ్చేది 15,000 జీతం ఇస్తారు. అడిగితే అది డబ్బు లేదు గిబ్బు లేదు అన్నాడు. ఏం పెంచరో చేయలేదు. రాబోయే రోజుల్లో అందరినీ ఆలోచించి మేము రాబోయే రోజుల్లో అందరి గురించి ఆలోచించి మంచి చేస్తే ఉండిద్ది అంటారు. లేదంటే మళ్ళీ కిందసారి కూడా మాకు కూడా అట్టనే చేశారు, అందుకనే పక్కన వేసాం. ఎవరో మా తరపునోడు ఎవడో ఓటు వేయించలేం మేము జగన్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తే తర్వాత మళ్ళీ గెలిచేలాగా చూస్తారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడనే అనుకుంటున్నాం. గతంలో మరి చెప్పుకోవడానికి మనకంటూ అసలు రాజధాని లేని దేశం మనది. ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేదు. ఇదంతా ముగ్గురు ఏం చేస్తాను ఇంతవరకు ఏం చేయాలి. ఆయన కొద్దిగా కట్టాడు, పోయిన అనేది అసలు అది కూడా లేకుండా చేసి మొత్తం నాశనం చేశాడు. మామూలుగా బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనగానే ఒక సీనియర్ నాయకుడు, విజన్ డెవలప్ చేస్తాడు. వాస్తవానికి అయితే డెవలప్ చేస్తాడు. ఫ్యూచర్ చదువుకున్న పిల్లలకు వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అలాంటి వాడు జరగకపోయినా పర్వాలా, బాగా చదువుకున్న రేపు తరాన్ని పిల్లలు. మీ పేరు? అందరికీ నమస్తే. నా పేరు మరాఠా వెంకట సోమాజీ. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరాఠా సంఘం ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా దేశీయ స్థాయిలో ఉన్నటువంటి అఖిల భారతీయ క్షత్రియ మరాఠా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్కి కోఫౌండర్గా కూడా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో చూసుకుంటే ఎటువంటి పరిపాలన అనేది చూశారు? పరిపాలన అనేది చాలా క్లియర్గా ఉందండి, చాలా క్రిస్టల్ క్లియర్. ఇదివరకు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా అన్నది కనపడుతూనే ఉంది. లైక్ పెన్షన్ పెంచడం కానివ్వండి, తర్వాత టీటీడీలో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్లో కానివ్వండి, రిజల్ట్స్లో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నిన్న బాబు గారు కూడాను గతానికి ఆటో ఇప్పించడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ లాగా ఉంటున్నాయి. ఇప్పుడు జనాలకు కూడా ఎలా అయిపోయారంటే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా 2 నిమిషాల్లాగా అన్నట్టుగా కాకపోయినా సరే 1-2 రోజుల్లో ఆ రిప్లై అన్నది దొరుకుతుంది. ఇదివరకు ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు అలాంటివి అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఇదివరకున్న రోడ్ల విషయాల్లో కానివ్వండి, ఇప్పుడున్న దాంట్లో కానివ్వండి, చాలా తేడా ఉంది. ఇదివరకున్న రోడ్లలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. నేను బై ప్రొఫెషనల్ నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నా ఫ్రెండ్స్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళు ఈ సంక్రాంతికి వచ్చినప్పుడు కూడాను గతం ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి అంటే వాళ్ళు ఏవో కొత్తగా వేసారో అద్దంలా మెరిచిపోతున్నాయని మాత్రం నేను చెప్పట్లేదు. బట్ ఇదివరకు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణం అన్నది సుఖవంతంగా జరుగుతుంది అనేది మనం గ్రహించాలని. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక హ్యాండిక్యాప్డ్కి ఆటో అనేది ఇచ్చారు అని చెప్పి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసుకుంటావని అంటే నేను ఆటో నడుపుకుంటాను అని చెప్పేసి అని అన్నాడంట.
నిజంగా ఒక సీఎం అంత ఇదిగా రెస్పాండ్ అయ్యి ఆయన స్పాట్లో వెహికల్ ప్రొవైడ్ చేయడం అనేది ఎలా అనిపించింది? చాలా మంచి పరిణామం కదండి. అది ఇంకొకరికి ఆ పెయిన్ తెలియకపోవచ్చు. బాబు గారు లాంటి ఒక విజనరీ నాయకుడు అయినటువంటి ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి అన్నది చాలా అనేది మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా హైదరాబాద్ని ఎవరు ఊహించలేని స్థితి ఉండేది. నాకు గుర్తున్నప్పుడే చెప్తున్నాను, నేను 14 ఏళ్ళుగా హైదరాబాద్ నగరంలో పనిచేశాను. అక్కడ నేను చూసినప్పుడు సారథి స్టూడియో బ్యాక్ సైడ్ అంతా ఒక రేగు కంపల చెట్లు, రేగి పండ్ల చెట్లు అవన్నీ ఉండేవి. ఇక్కడ ఎవరు కొంటారు? గజము 400కి ఇచ్చినా కానీ ఎవరు కొనేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా ఎలా ఉండేదో? రేపొద్దున ఒక డ్రోన్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా అనేది ఆయన ఏ రూపంలో తీసుకొస్తాడు అన్నది ఊహకు అందని విషయము. 2047 డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్ విజన్ అనేది చూపెడుతుందండి. మరి నిజంగా 2047 అనేది నిజం చేసి చూపిస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? నిజం చేసి చూపించడానికి దానికి చాలా ఆస్పెక్ట్స్ కావాలండి. అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితి అనేది కరెక్ట్గా ఉందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అటువంటి తీసుకురావాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా దాని వెనక ఎందరో సపోర్ట్ అవసరం అవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా ఆయనకి ఎదివరకు అయితే ఎలాగైతే నమ్మారో ఇప్పుడు కూడా అలాగా ఆ విజనరీ లీడర్ని ఒకసారి నమ్మగలిగితే కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్నది ఇప్పుడే కాదు వచ్చే 15 ఏళ్లలో కూడా అద్భుతమైనటువంటి విజన్ అనేది చూపిస్తుందండి. ఇప్పుడు లోకేష్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా దావోస్ వెళ్ళొచ్చారు ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి. నిజంగా వీళ్ళిద్దరి ద్వారా మన ఏపీకి ఐటీ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఎందుకని అంత నమ్మకం? మనోళ్ళు అంటారు చూసారా, చెట్టు ఒకటైతే దాని నుంచి వచ్చే పండ్లు ఒకలా ఉంటాయి అని చెప్పేసి. వచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ కొడుకు. కుటుంబ పరంగా చూసుకుంటే భువనేశ్వరి గారి పెంపకం అండి. ఆ సంస్కారం ఏంటి అన్నది ఇక్కడ మీరు చూసే ఈ మధ్య వచ్చిన చాలా వీడియోలలోనూ కూడా చూసిండొచ్చు. ఆ కుటుంబం దాంపత్యం కానివ్వండి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధుత్వం కానివ్వండి, ప్రేమాలు ఎలాగ ఉన్నాయి. అదేవిధంగా ఆయన బయటకు వచ్చినప్పుడు యువగలంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర కానివ్వండి, ఆయన సమస్యలు కానీ ఇదివరకు ఎన్నో అన్నారండి నారా లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన తండ్రికి తగ్గ ఒక విజనరీ లీడర్ అనిపించుకుంటున్నారు. ఆ విధంగానే ఆయన కార్యాచరణ కూడా ఉంది. దేనికి పనికిరాడని అన్నారు, పప్పు అన్నారు. రాజకీయ పరంగా అసలు ఆయన చాలా విమర్శించారు నారా లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు స్వయంగా. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు విమర్శలు ఎప్పటికి కూడాను మనం సద్బుద్ధితో తీసుకోవాలండి, ఒక పాజిటివ్ స్పిరిట్తో తీసుకోవాలి. నన్ను అడిగితే మనం ఒక బాల్ని ఎంత కిందికి ప్రెస్ చేస్తామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది. ఆయన వచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేశాడు, తీసుకుంటానని జనాల ముందుకు వచ్చి చెప్పుకున్నాడండి. అది నార్మల్ మనిషికి సాధ్యం కాదండి. ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ ఒప్పుకోవాలంటే నాకు ఎన్నో అడ్డు వస్తాయి. మనిషిగా అనేవాడికి సాటి మనిషికి ఖచ్చితంగా వస్తాయి. కానీ అవన్నీ యాక్సెప్ట్ చేశాడు ఆయన. తిరిగి ఆ మంగళగిరిలో ఎక్కడైతే గెలవలేనన్నారో అక్కడే గెలిపించేశారు. ఓకే, విజయసాయిరెడ్డి ఆయన పదవి విరమణ చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? నాకు ఐడియా లేని విషయం అండి అది. ఇప్పుడు గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చినవి కానీ చేసినవి కానీ ఇంప్లిమెంట్ అయినవి కానివ్వండి, అంటే రాతల్లో మీడియాకి ఇచ్చినట్టు కాదు కానివ్వండి, ఇక్కడ మనకు ప్రాక్టికల్గా కనపడినట్టు ఏం లేవు. కానీ ఇప్పుడు రాబోయే కంపెనీల గురించి కానివ్వండి, చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి కార్యాచరణ కానివ్వండి, మిగతా వాళ్ళకంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. ఇదివరకు ఉన్న వాళ్ళు పానీపూరి బండీలు, నూడిల్స్ పాయింట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు హైటీ హబ్బులు ఓపెన్ చేస్తారు, డ్రోన్ సిటీలు ఓపెన్ చేస్తారు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. మరి రాబోయే రోజుల్లో యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకు అంటే దానికి మనం పూర్తిగా ఇదివరకే చెప్పాను నేను. మనం కనుక సంపూర్ణమైనటువంటి స్వర్ణాందం చూడగలగాలి అంటే బాబు గారికి మనం సపోర్ట్ చేయాలండి. ఆయన 2047 అనేది ఎప్పుడైతే సాధ్యమవుతుందో లక్షల కోట్ల ఉద్యోగాలు అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. అంటే ఉద్యోగం అన్నా కానీ ఏదైనా కానీ ఒక రోజులో పుట్టుకురాదండి. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని అర్థం చేసుకుంటూ మనం కూడా దాని విధంగా సపోర్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా పుట్టుకొస్తాయండి. హైదరాబాద్ని ఎలా అయితే మెట్రో సిటీగా చేశారో మన ఏపీని కూడా
అట్లీస్ట్ అంత కాకపోయినా కొంచెం అయినా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా మున్సిపాలిటీలు వస్తాయి, మెట్రోపాలిటన్ సిటీలు వస్తాయి, ఇక్కడ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే స్వర్ణాంధ్రను సాక్షాత్కారం చేయాలన్నా అది చేయాలన్నా ఈ యొక్క కూటమికే ఉంటుందండి. బ్రహ్మ విష్ణు మాసులో త్రిమూర్తులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఇలాంటి త్రిమూర్తులు నిలబడితే కనుక నిజమైన స్వర్ణాంధ్రను మనం చూడగలుగుతామని నేను నమ్ముతున్నానండి.